టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. లే అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు, సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా, సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని, ఇది మన ఎంటీఎంసీకి. అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించారు. అది చేస్తాము, టాయిలెట్లో అది ఒకటి చేద్దాం, టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్ లో, ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ నీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. రాత్రి రా వీళ్ళకే గోలు పెడతారు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నేల ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు, మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సార్ సాగు ఉండాలి, ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు. ఇంకా 3 గ్లాసులు మర్చిపోతలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే 1.5 1.5 ఇయర్, 1.5 పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం, అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్లి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తామా? చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంప్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చెత్త చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా. పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏ పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు, అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్, వెరీ గుడ్. అది కొంత వర్కౌట్ చేద్దాం. చేద్దాం కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా, అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. అటు పక్క అమరావతి, అటు పక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటు పక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి, అట్లా చేద్దాం. తీసుకోండి ఎంత పడుతుంది? అని నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతా. మీరు అందరూ బాగా చేస్తారు, మార్పు వచ్చింది. ఏంటమ్మా?
అవునా, నేనే కదమ్మా, అందరు కలవాలి. బాబు గారు కూడా కలుస్తున్నారు, అందరం కలవాలి.